ఈ రోడ్డు వేసే ప్రక్రియలో మెటల్ కంకర తోలేయడము, 6 నెలలు వదిలేయడం. ఈ 6 నెలల పాటు ఆ గ్రామానికి రాకపోకలకు చాలా ఇబ్బందులు జరిగి పదుల సంఖ్యలో గ్రామాల్లో వాళ్ళు కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మన నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 100 మంది పైనే కాళ్ళు చేతులు యాక్సిడెంట్ జరిగి ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది పూర్తిగా కాంట్రాక్టర్స్ యొక్క నిర్లక్ష్యంతో ఆ విధంగా చేయడం జరిగింది. సేమ్ కదిరి రాయచోటి రోడ్డు కూడా సేమ్ ఇష్యూ. కాబట్టి దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే రాయచోటి రోడ్డు పని కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఆల్రెడీ కందుకుంట వెంకటప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా దానికి బాధ్యత తీసుకుంటుంది. చివరిగా సార్, రైతులకు గత ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్, రైతు వ్యవసాయ పనిముట్లు ఎక్కువ శాతం